హలో ఫ్రెండ్స్ అందరికీ ఈరోజైతే ఈవినింగ్ 6:30కి అయితే నేను ఇంకా మా రూమ్ సైడ్ అక్క నర్సరీకి అయితే వెళ్ళాము. ప్లాంట్స్ ఒకటైనా రెండైనా తెచ్చుకుందామని అయితే వెళ్ళాము. చాలా వరకు 3 ఇయర్స్ నుంచి అనుకుంటున్నాను, ఒక్క ప్లాంట్ అయినా కూడా ఇంటి దగ్గర అంటే రూమ్ దగ్గర పెట్టుకుందామని అయితే అనుకుంటున్నాను. ఈ రెంటెడ్ రూమ్స్లలో రూమ్స్ అనేటివి చేంజ్ అవుతూనే ఉంటాము. చాలా వరకు అయితే ఈ మొక్కలు పెట్టుకోరు. ఒక్కటైనా పెట్టుకుందామని అయితే అనుకుంటున్నాను. ఒక రోజ్ ఫ్లవర్ అన్న తీసుకొని పెట్టుకుందామని అయితే అనుకుంటున్నాను. ఇక ఇప్పుడైతే కుదిరింది, తెచ్చుకుందామని అయితే వెళ్ళాను. మా బాబు కూడా చూస్తున్నాడు. నైట్ అయిపోయింది, అంత కరెంటు కూడా అంటే లైటింగ్ కూడా అంత లేదు. మధ్యలోనే ఇంకా పవర్ కూడా పోయింది. ఫోన్ లైట్ వేసి అయితే చూస్తున్నాము. నేను మా బాబు అయితే ఇద్దరమే వచ్చాము. ఇంకా మా బాబుని ఎత్తుకొని ఒక ప్లాంట్ అయితే తీసుకుపోదామని అయితే అనుకున్నాము. కానీ ఈ రోజ్ ఫ్లవర్స్ కన్నా కూడా నాకైతే ఇండోర్ ప్లాంట్స్ అయితే చాలా బాగా నచ్చాయి. కిచెన్లో పెట్టుకోవడానికి కానీ హాల్లో పెట్టుకోవడానికి చాలా బాగున్నాయి. చూడండి, చామంతిస్. ఇది సీజన్ కాదని అయితే చెప్పారు, కానీ మనం చక్కగా మెయింటైన్ చేస్తే మాత్రం మంచిగా వస్తుందని అయితే చెప్పారు. కానీ రేట్సే చాలా ఎక్కువగా చెప్పారు. 250 350 అలా చెప్పారు. ఆ చిన్న మొక్కల నుంచి అయితే చాలా బాగున్నాయి. నేనైతే ఇండోర్ ప్లాంట్ అయితే ఒకటి తెచ్చుకున్నాను. నైట్ 2 సెలెక్ట్ చేసుకున్నాను. కానీ మా బాబుని ఎత్తుకొని రావడానికి నాకు కొద్దిగా కష్టంగా ఉండే, అందుకోసమే ఒకటైతే తెచ్చుకున్నాను. నాకు నైట్ మొత్తం డిన్నర్ కంప్లీట్ అయిన తర్వాత ఇలా కిచెన్ మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాతనే పడుకుంటాను. అలా అయితేనే నాకు ప్రశాంతంగా నిద్ర పడుతుంది. ఒకటైతే ఇండోర్ ప్లాంట్ ఇలా తెచ్చుకొని కిచెన్లో అయితే పెట్టుకున్నారు. మరి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మళ్ళీ మార్నింగే వెళ్ళాను, అంటే నైట్ అంతా లైటింగ్ లేకుండే అని ఈరోజు మార్నింగ్ అయితే వెళ్ళి మళ్ళీ చూస్తున్నాను. ఒక రోజ్ ఫ్లవర్ చెట్టు అయితే తెచ్చుకుందామని అయితే చూస్తున్నాను. కానీ ఇండోర్ ప్లాంట్స్ అయితే ఎక్కువగా నచ్చాయి. రేట్స్ కూడా చాలా ఎక్కువగానే చెప్పారు. ఇప్పుడైతే చామంతి ఫ్లవర్స్కి అంత సీజన్ కాదు కదా, అందుకోసమే రోజ్ ఫ్లవర్ చెట్టు అయితే చూశాను. ఒకటైతే సెలెక్ట్ చేసుకున్నాను, 2 అయితే ఫస్ట్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇక ఆ కుండికి కానీ మొత్తము కింద ఒక క్యాప్ ఉంటుంది కదా ప్లేట్ లాగా, ఆ ప్లేట్కి మొత్తం కలిపి అయితే 140 అలా చెప్పారు. ఇవైతే ఇక్కడ నేను చూపిస్తున్నాయి మొత్తం ఇండోర్ ప్లాంట్స్, చాలా బాగున్నాయి. మా దగ్గరలోనే ఉంటుంది నర్సరీ అయితే. ఇంకా ఒకటైతే సెలెక్ట్ చేసుకున్నాను. ఇంటికైతే ఒక రోజ్ ఫ్లవర్ చెట్టు అయితే తెచ్చుకున్నాను. మా బాబుతోనైతే ఫస్ట్ అయితే వాటర్ పోపించాను. మీరు కూడా ఒక్కటైనా మొక్క నాటడానికి ట్రై చేయండి. నా వాయిస్ అయితే అంత మంచిగా రావట్లేదు, కొద్దిగా థ్రోట్ పెయిన్ ఇంకా కోల్డ్ ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే